సో ఇప్పుడు భారతదేశంలో ఆపరేషన్ కగార్ పేరుతో మొత్తానికి మావోయిస్టులే లేకుండా చేస్తామంటున్నారు గవర్నమెంట్, మన ఇండియన్ గవర్నమెంట్. దానిపై మీరేమంటారు? ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టు ఉద్యమాన్నే పూర్తి చేస్తామని అంటున్నారు, కానీ అది సాధ్యం కాదు. అయితే ఈరోజు మావోయిస్టు ఉద్యమము తుడిచివేయడం అని అంటే ఒక్క సాయుధ పోరాటాన్ని తుడిచివేస్తామని మాత్రమే అనడం లేదు. అర్బన్ నక్సలైట్లు, అర్బన్ మావోయిస్టులు అంటే ప్రజాస్వామిక హక్కుల కోసం ఎవరు మాట్లాడినా వాళ్ళని అర్బన్ నక్సలైట్లు, అర్బన్ మావోయిస్టులని అని పేరు పెట్టి వాళ్ళని కూడా అణిచివేస్తామని ఈరోజు కేంద్ర ప్రభుత్వము, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నాయి. ముఖ్యంగా అమిత్ షా అంటున్నాడు. అట్లా అయితే ప్రజల సమస్యలు ఉన్నంత వరకు, ఆదివాసీలు తమ హక్కుల్ని, తమ జంగల్ జమీన్ కోసం పోరాడాల్సిన అవసరం ఉన్నంత వరకు ఈ పోరాటాలు ముగిసిపోవు అనేది మాత్రమే మనం తప్పనిసరిగా చెప్పవచ్చు. అసలు ఈ ఆపరేషన్ కగార్ ఎందుకు తీసుకొచ్చారంటారు సార్? ఆపరేషన్ కగారు 2 కారణాలతో తీసుకొచ్చారు. చాలా ఆపరేషన్ కగారులో ప్రపంచంలో అత్యధికంగా సాయుధ బలగాలను మోహరించిన ప్రాంతాల్లో దండకారణ్యం ఒకటి. అక్కడ అంటే ప్రతి 5 ఒక పోలీస్ చొప్పున, కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల ప్రతి 9 మందికి ఒక పోలీస్ క్యాంప్, 2-3 కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంపులు చొప్పున మొత్తం అంటే ఆదివాసీలు మొత్తాన్ని ఒక రకంగా చెప్పాలంటే మొత్తం బస్తర్నే ఒక పోలీసు క్యాంపుగా కార్పొరేట్ సెక్యూరిటీ పేరుతోటి అడుగడుగున ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేసెస్ పేరుతోటి క్యాంపులు నెలకొల్పి అడుగడుగున పోలీసు ఆదివాసులు ఎక్కడికి కదలాలన్నా పోలీసుల ప్రమేయం లేకుండా కదలలేని పరిస్థితికి ఆదివాసులు ఈ రోజు నెట్టారు. ఎందుకు ఇవంతా చేస్తున్నారంటే 2 కారణాలు. ఒకటి, వెంటనే తత్కాలికంగా ఉన్న కారణం ఏంటంటే ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగానే భూమిలో ఉన్న ఖనిజాలన్నింటినీ తవ్వేసి విపరీతమైన లక్షల కోట్ల లాభాన్ని ఆర్జించాలనే కార్పొరేట్ల అత్యాశ కోసం ఈరోజు ఇవన్నీ చేస్తున్నారు. అది భారతదేశంలో ఉన్న బడా పెట్టుబడిదారులు, వీళ్ళు దళారీ పెట్టుబడిదారులు, వీళ్ళతో పాటు బహుళజాతి కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, అంటే అమెరికా లాంటి దేశాల ప్రమేయం కూడా ఈ ఆపరేషన్ వెనకాల ఉంది. ఇదేదో జస్ట్ అంటే ఈ ఆపరేషన్ వెనకాల సహాయం చేయడమే కాదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇజ్రాయెల్కి సంబంధించిన డ్రోన్స్, ఇజ్రాయెల్కి సంబంధించిన వెపన్స్, వాళ్ళ ఇంటెలిజెన్స్, ఇట్లాంటివన్నీ భారత ప్రభుత్వం వాడుతున్నది. అటువంటి సహాయం మాత్రమే కాదు, అసలు వాళ్ళ ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ లాంటి వాళ్ళ దేశాల ఆర్థిక ప్రయోజనాలు ఈ మధ్యనే బయటకు కూడా వచ్చింది. ఎప్స్టీన్ ఫైల్స్ది బయటకు వచ్చిన తర్వాత అసలు అమెరికా భారతదేశంతో ఒప్పందాలు కుదుర్చుకుంటామంటే నువ్వు మొదలు ఇజ్రాయెల్తో ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించుకోవాలి అని. అందుకే 50 ఏళ్లుగా ఏదైతే పాలస్తీనాకు భారతదేశ ప్రభుత్వం మద్దతుగా ఉండినదో దాన్ని వదిలిపెట్టేసి ఇజ్రాయెల్ పక్షాన ఈరోజు భారతదేశ ప్రభుత్వం ఉంది. అట్లా అంటే భారత ప్రభుత్వ పాలసీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమెరికా లాంటి దేశాలు, ఇజ్రాయెల్ లాంటి దేశాలు, ఇంకా యూరోప్ దేశాలు నిర్ణయిస్తున్నాయి. అందులో భాగంగానే ఈ దేశంలో ఉన్న ఖనిజ సంపద అంతా కార్పొరేట్లకు, దాని ద్వారా ఈ బహుళజాతి కంపెనీలకు కూడా అందాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ కగార్ని ఈరోజు నడుపుతున్నారు. అది ఒకటి. అందుకే ఈరోజు ఆదివాసీలను అక్కడి నుంచి బేదఖలు చేసి పెద్ద ఎత్తున అడవులను కొట్టేసి మావోయిస్టులని ఆయుధాలు పట్టుకున్నారు, మావోయిస్టులని అణిచివేస్తున్నాం అని అంటున్నారు అనుకోండి. మరి లక్షల ఎకరాలని ఈ కార్పొరేట్లకు ఎందుకు ఇస్తున్నారు? లక్షల చెట్లను కొట్టడానికి గ్రీన్ ట్రిబ్యునల్ ఎందుకు పర్మిషన్ ఇచ్చింది? హన్స్దేవ్ అరణ్యంలో కోట్లాది చెట్లను కొట్టేసేదానికి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? మరి అక్కడే హన్స్దేవ్ అరణ్యాల్లో మావోయిస్టులు ఏం లేరు. మావోయిస్టుల కోసం కాదు కదా చేస్తున్నది. ఎందుకు జరుగుతున్నది? ఆరావళి పర్వతాల మీద దానికి ఎందుకు జరుగుతున్నది? ఎందుకంటే అక్కడ మినరల్స్ కోసం. అక్కడ అణిచివేత సులభము. మావోయిస్టు ఉద్యమం బలంగా దీనికి ప్రతిఘటనగా ఉంది కాబట్టి మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా తొలగించాలని అనుకుంటున్నారు. అది ఒక కారణం అయితే. రెండోది, అసలు భారతదేశంలో అసమానతలు లేని, కుల ఉత్పీడన లేని, మహిళల ఉత్పీడన లేని ఒక సమాజం కోసం, ఒక సమాజం కోసం మావోయిస్టు ఉద్యమం పోరాడుతున్నది. మావోయిస్టు ఉద్యమం జస్ట్ ఆదివాసీల హక్కుల కోసం పోరాడే ఉద్యమం మాత్రమే కాదు, అది కార్మికులు, రైతాంగము, అసలు ఈ దేశంలో ఒక సమాజం ఏర్పడాలనే ఒక సుందర స్వప్నంతో మావోయిస్టు ఉద్యమం బయలుదేరింది. కాబట్టి ఆ స్వప్నాన్ని, అంటే ఈరోజు ఇంత భయంకరంగా అణిచివేత, దోపిడీ జరుగుతున్నప్పుడు
ఆ మావోయిస్టు ఉద్యమం దేశంలో జరిగే ప్రతిఘటన ఉద్యమాలన్నిటికీ కూడా ఒక కేంద్రకంగా పనిచేసే అవకాశాలు ఉంది, అది ఒక స్ఫూర్తినిచ్చే అవకాశం ఉంది అనే దాంతో కూడా ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాన్ని అణిచివేయడానికి పూనుకున్నది. ఇప్పుడైతే మరీ ముఖ్యంగా కేంద్రంలో ఉన్న సంఘ్ పరివార ప్రభుత్వం అంటే భాజపా ప్రభుత్వం దీని భావజాలము మనువాదం, దీని ఐడియాలజీ బ్రాహ్మణికల్ ఐడియాలజీ. కాబట్టి వీళ్ళకి అసమానతలు ఉండటమే ఈ బ్రాహ్మణిక మనువాదం యొక్క అంటే కుల వ్యవస్థ అంటేనే అసమానతలతో కూడుకున్న వ్యవస్థ, అది ఒక నిచ్చెనమెట్ల వ్యవస్థ. అంటే కింది వాళ్ళు ఎప్పుడు పై వాళ్ళకి సేవ చేస్తూ ఉండాలి అనేది అటువంటి కాదు, ఒక సమానత్వం సంబంధించిన సిద్ధాంతం అంటేనే వాళ్ళకు రోత. కాబట్టి అందుకే ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళని మొత్తంగానే నాశనం చేయాలనేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. అందుకే భావజాల పరంగానైనా అర్బన్ మావోయిస్టులైనా మాట్లాడే వాళ్ళని కూడా మేము అణిచివేస్తామంటే దాని వెనకాల ఉన్న కారణం ఏంటంటే ఈ సమానత్వ భావజాలాన్నే రూపుమాపాలనేది. ఇక్కడ భారతదేశంలో మనువాద భావజాలను నెలకొల్పాలి, ఆ వ్యవస్థను నెలకొల్పాలనే ఉద్దేశం ఈరోజు సంఘ పరివార ప్రభుత్వానికి. మావోయిస్టులు ఎందుకు పుట్టుకొస్తున్నారు? మొత్తానికి ఈ ఉద్యమాలు ఆగేది ఎప్పుడు? ఈ ఉద్యమాలు అంటే దోపిడీ అణచివేతలు ఉన్నంతకాలం తప్పనిసరిగా మావోయిస్టులు ఇంకొకళ్ళు ఒక మావోయిస్టులనే కాదు, మావోయిస్టులు లేని కాలంలో కూడా ఉద్యమాలు ఉన్నాయి, మావోయిస్టులు లేని కాలంలో కూడా పోరాటాలు ఉన్నాయి. అణచివేత దోపిడీ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు తప్పనిసరిగా ఉద్యమాలు ఉంటాయి. అయితే మావోయిస్టులు ఉద్యమం ఏంటంటే విడివిడిగా జరిగే అనేక పోరాటాలను కూడా ఏకతాటి మీద నడపగలిగే సామర్థ్యం మార్క్సిస్ట్ ఐడియాలజీకి మావోయిస్ట్ ఐడియాలజీకి ఉంటుంది. అందుగురించే మావోయిజం అంటే పాలకులకు ఎప్పుడైనా చాలా ఇది అన్కాంప్రమైజింగ్గా ఉండే, రాజీ లేకుండా పోరాటం చేసే శక్తి అనే ఉద్దేశంతో దాన్నే అందుకే ఇంత క్రూరంగా అణిచేయాలని చూస్తున్నారు. అయితే ఎప్పుడైనా ఈరోజు అందుకే నేను అంటున్నది, ఇప్పుడు ఒక మావోయిస్టులతోటే ఉద్యమాలు మొదలు కాలేదు, మావోయిస్టులతోటే సాయుధ పోరాటాలు మొదలు కాలేదు, మావోయిస్టులు సాయుధ పోరాటం మొదలు పెట్టలేదు. మావోయిస్టులు పోరాటం మొదలు పెడితే దాని మీద జరిగిన దాడులకు ప్రతిఘటనగా మావోయిస్టులు ఆయుధాలు పట్టుకున్నారు. దొడ్డి కొమరయ్య గడి మీద దాడి చేసి చంపలేదు, గడి దగ్గర అన్యాయానికి వ్యతిరేకంగా దొడ్డి కొమరయ్య ప్రదర్శన చేస్తుంటే గడి నుండి ఒకటి తూటా తరిగి దొడ్డి కొమరయ్య తరిగిన తర్వాత కమ్యూనిస్టులు ఆయుధాలు పట్టుకున్నారు. అట్లే శ్రీకాకుళంలో కోరన్న మంగన్నలు ఒక ప్రదర్శనలకు వెళ్ళి సంతకు వెళ్ళి వస్తున్నప్పుడు వాళ్ళ మీద అక్కడ భూస్వామి దాడి జరిపి వాళ్ళిద్దరిని కాల్చి చంపినప్పుడు దానికి వ్యతిరేకంగా శ్రీకాకుళంలో సాయుధ పోరాటం మొదలైంది. అట్లా అంటే ప్రజలు తమ మీద జరుగుతున్న దాడికి వ్యతిరేకంగా సాధమయ్యారు, కానీ మొదలు సాయుధం కావడం కోసం సాయుధం కాలేదు. ఇది ఎప్పుడైనా ఇది ఒక చారిత్రక సత్యం. అందుకే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటాలు జరిగినా, ఎన్నో పోరాటాలు జరిగినాయి, అప్పుడు ఆయుధాలు పట్టుకున్నా అదే, ఇప్పుడైనా అదే. ఇప్పుడు ప్రభుత్వానికి మీ డిమాండ్స్ ఏంటి? ప్రభుత్వానికి తక్షణమైన డిమాండ్, తెలంగాణ ప్రభుత్వం అయితే కరగుట్టల దగ్గర జరుగుతున్న ఆపరేషన్లో తెలంగాణ బలగాలు పంపకుండా ఇక్కడ నుంచి కోఆపరేషన్ లేకుండా ఉండాలనేది ఇక్కడ తెలంగాణ ప్రభుత్వానికి ఇమీడియట్ డిమాండ్. అసలు మొత్తంగానే ఆపరేషన్ కర్రగుట్టలతో పాటు ఆపరేషన్ కగారును ఆపాలి. ఈ చట్టాలు ఏవైతే ఉన్నా పెసా చట్టము, 5th షెడ్యూల్, వీటిని అమలు చేయాలి అనేది ప్రధానమైన ఈరోజు డిమాండ్. కాబట్టి ఈ అమానవీయంగా అన్ని అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘిస్తూ భారత చట్టాలను కూడా ఉల్లంఘిస్తూ ఏదైతే ఆపరేషన్ కగారు దాడులు జరుగుతున్నాయో వాటిని వెంటనే ఆపాలనేది మా డిమాండ్. థ్యాంక్ యూ. కగారు పేరుతో మావోయిస్టులనే తుదిముట్టిస్తామంటున్నారు, దానిపై మీరు? చరిత్రల ప్రజా ఉద్యమాలు ఏనాడు కూడా తుదముట్టించడం అనేది ఏ రాజ్యంతో కాలేదు, గతంలో జరగలేదు, భవిష్యత్తులో అటువంటిది ఏముండదు. 1857 సిపాయిల తిరుగుబాటు మొదలుకొని 1947 స్వాతంత్రం వరకు అనేక ఉద్యమాలను బ్రిటిష్ పాలకులు, సామ్రాజ్యవాదులు అణచివేసినటువంటి, దాని తర్వాత పెళ్ళుబికినటువంటి ప్రజా ఉద్యమాలు స్వాతంత్రాన్ని, ఆ ఫలాలను మనం చూసినాం. 47 తర్వాత స్వాతంత్రం అని ఏదైతే చెప్పుకొని ఉన్నామో, తెల్లదొరలు పోయి నల్లదొరలు వస్తే ఆ స్వాతంత్రం ఒట్టి బూటకమని భగత్ సింగ్ ఏదైతే మాట అన్నాడో ఇవాళ అది మన కళ్ళ ముందట ఆవిష్కరించబడుతుంది. ఆదివాసీలను వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకోవడానికి ఇవాళ పాలక వర్గాలు చేస్తున్నటువంటి నరమేధం మనకు తెలిసిందే.
విప్లవకారుల పేరిట బ్రిటిష్ పాలకులు ప్రజల మీద అణచివేసినారు. ఇవాళ ఆదివాసీల మీద మన పాలకులు అణచివేస్తున్నటువంటిది కనిపిస్తుంది. కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు గీటురాయిగా ఉంటారు, ప్రజలు బలమైనటువంటి శక్తిగా ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము పోరాటం చేస్తున్నాం, నినదిస్తున్నాం, దాని పక్షాన నిలబెడతాం. ఆ ప్రజా ఉద్యమాలని అణిచివేయడం అనేది ఎవరితో సాధ్యపడదు, అది చరిత్రలో సాధ్యం కాలేదు. ఇవాళ కూడా ప్రజలే అజేయులు, ప్రజలు నిలబడతారు, గెలిచి తీరుతారు అనే దాని ఆ ప్రజల వైపు ఆ అణిచివేతను వ్యతిరేకిస్తూ నిలబడతామని చెప్పేసి ఈ సందర్భం. ఆపరేషన్ కగార్ వెనుక ముఖ్య ఉద్దేశం ఏంటి? అది చెప్తున్న ఆదివాసీలను అణిచివేయడము, వనరులను దోపిడీ చేయడం, ఇది ప్రధానమైంది. అది అదానీ అంబానీలకు, జిందాల్ లాంటి సంస్థలకు, లక్ష్మీ మిట్టల్ లాంటి వాళ్లకు ఈ దేశాన్ని కట్టబెడే కుట్ర జరుగుతుంది. మరీ ముఖ్యంగా అదానీ ఆస్తులు ఇవాళ గంటకు 1600 కోట్ల రూపాయలు ఎట్లా ఆయన సంపాదించగలుగుతున్నాడు. 100కి ఇవాళ 60% మంది ప్రజలు కనీస వేతనం లేనటువంటి స్థితిలో బతుకుతున్నటువంటిది. ఈ వ్యత్యాసం అనేది మనకు కనిపిస్తుంది. దానిలో భాగంగానే కేవలం పిడికెడు మందిని బాగు చేసేదానికోసమే ఇవాళ ఈ కాగారు కానీ మిగతా దోపిడీ అనేది జరుగుతుంది. అది ప్రజలకు చెందినటువంటి, భారత పీడిత ప్రజలకు చెందినటువంటి ఆ వనరుల దోపిడీ. ఆ వనరులు అనేటివి ప్రజలే, అవి ప్రజలకు చెందాలి. ఈ దేశ ప్రజలకు చెందాల్సినటువంటి వాటిని కేవలం పిడికెడు మందికి కార్పొరేట్లకు కట్టబెట్టే దానికోసం జరుగుతున్నటువంటిది. మరి ఈ ఉద్యమాలు కానీ, ఈ మావోయిస్ట్ ఉద్యమాలు ఆగేది ఎప్పుడు అంటారు? సమస్య ఇప్పుడు మనము మూలాన్ని వెతకకుండా మనము దాన్ని తుదిముట్టిస్తాం అనేది మాట్లాడుతున్నారు. మూలాన్ని వెతకాలి కదా. మావోయిజం అనేది దేనిలో నుండి ఆవిష్కరించబడ్డది, ఎట్లా పుట్టింది? అది సమస్యల మీద, నిరుద్యోగం మీద, ఆ అణచివేత మీద పుట్టినటువంటి ఉద్యమాన్ని దాని మూలాలు వెతకకుండా మనం అందులో ఉన్నటువంటి నాయకత్వాన్ని తుదముట్టిస్తాం, టార్గెట్ పెట్టుకొని ఈ డేట్ వరకు మేము కథం చేస్తామని అంటే ఆ మూలాలు మనం పరిష్కరిస్తలేం కదా. ఆ మూలాలకు ఒక ప్రజాస్వామిక దృక్పథం ఉంది, రాజ్యాంగబద్ధ పరిష్కారం ఉన్నది. వాటిని మనము ఖచ్చితంగా అమలు చేయకుండా మేము వీటిని మాత్రమే, ఉద్యమాల్ని మాత్రమే అణచివేస్తామంటే అది అణచివేత ఆగదు, ఆ అణచివేతతో పరిష్కారం కాదు అనేది. ఇప్పటికే అగ్రనేతల కోసం గాలిస్తున్నట్టు తెలుస్తుంది. అగ్రనేతలు అంటే ఇప్పుడు అది మావోయిస్ట్ పార్టీ ఇవాళ అణచివేతలు అది ఏ రోజైతే పుట్టిందో ఆ రోజు నుంచే నిర్బంధంలో ఉంది. వాళ్ళు ఏనాడు కూడా బయటకు వచ్చిన అవి లేవు. సో వాళ్ళు ప్రజలలో జీవిస్తున్నామని దాన్ని బేస్ చేసుకొనే వాళ్ళ ఉద్యమం నడుస్తుంది. కాబట్టి అణచివేత అనేది చరిత్రలో ఎప్పుడు కూడా సాధ్యపడలేదు. ప్రతి ఒక్క నాయకుడు కూడా మేము అణచివేసినామని కొంతకాలానికి అది మళ్ళీ ఎప్పటి వైభవానికి అది రావడం, ఇవన్నీ సహజంగా జరుగుతున్నాయి. కాబట్టి అణచివేత అనేది అది సాధ్యం. అంటే ఎన్కౌంటర్లా లేకపోతే జనజీవనంలో కలవడం, ఇప్పుడు అది వాళ్ళు తెలుసుకోవాల్సింది. ఇప్పుడు దానిపైన వాళ్ళు జనజీవనంకి రమ్మని మనం పిలిపియలేము, మనం చెప్పలేము. ప్రభుత్వం అది మా పరిధిలో ఉన్న విషయం కాదు. ఇక్కడ విషయం ఏంది అని అంటే ఏదైతే సమస్య మూలాలని మనం వెతకాలనో దాన్ని వెతకకుండా ఇప్పుడు ఇన్ని ఏళ్ళ నుంచేలే ఆదివాసీలు ఎవరికి గుర్తుకు రాలేదు. పాలకవర్గం ఏనాడు కూడా ఏ ప్రభుత్వం కూడా వాళ్ళ దగ్గరికి పోలేదు. కానీ ఇవాళ చూపిస్తున్నటువంటిది ఏంది? ఎవరి కోసం అక్కడి వరకు ప్రభుత్వం పోతుంది? ఆదివాసీల కోసం ఏనాడు పోలే కదా. ఇవాళ ఖనిజ సంపదను వేటాడడం కోసం దాని మీద ఉన్నటువంటి ఎవరికైతే దానికి రక్షణగా ఉన్నారో ఆదివాసీలను వాళ్ళని అక్కడి నుంచి నిర్వాసితుల్ని చేసి ఆ ఖనిజ సంపద కార్పొరేట్లకి ఇవ్వాలి. ఆ ఇచ్చే క్రమంలో జరుగుతున్నటువంటి ఘర్షణలో మావోయిస్టులు నాయకత్వం వహించవచ్చు, కానీ ఇవాళ దాన్ని అణచివేయవచ్చు. కానీ ఏదైతే ప్రజల ఆకాంక్ష ఉందో, ఏదైతే వనరుల పరిరక్షణ ఉందో ఆ ఆదివాసీలు ఎంచుకున్న మార్గం అది అంతమవుతుందా? పిడికెడు మంది ఇవాళ మావోయిస్టులు, వాళ్ళు కొద్దిమంది ఉన్నారు, అదే ప్రభుత్వం చెప్తుంది కదా లెక్కల ప్రకారం. మరి వాళ్ళు అంతమైపోతే ఈ సమస్యను మీరు ఎక్కడి వరకు పరిష్కరించారు అనేది ప్రధానంగా ఉంటుంది. కాబట్టి నాయకత్వాన్ని అణచివేసినంత మాత్రాన ఉద్యమం ఆగుతుందనేమో, లేకపోతే ఆదివాసీలు వాళ్ళ ఆకాంక్షలకు భిన్నంగా ఉంటారనేది
ఎప్పుడు ఉండలేదు. అది ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి నేటి వరకు అనేక తిరుగుబాట్లు, అది కొమరం భీం కావచ్చు, రామ్జీ గోండ్ కావచ్చు, వీళ్ళందరూ చరిత్రలో నిరూపించినయే. కాబట్టి వాళ్ళ సమాజం మొత్తం ఆదివాసీలకు అండగా నిలబడాలని చెప్పేసి కోరుతున్నాను.